సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతరిపేట గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గీతా పారిశ్రామిక సంఘం మాజీ చైర్మన్ బండి నర్సాగౌడ్ సతీమణి బండి లక్ష్మీ దశదీన కర్మలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ చిన్నకోడూరులో 450 మంది రైతులు 59 రోజుల నుండి 45 కోట్ల రూపాయలు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి మాత్రం మాది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి ఎద్దేవా చేశారు. మరి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అలాంటి ప్రచారాన్ని చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీగా గెలిపించుకోవాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు.